Bhuvana TV. ఈ సందర్భంగా కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి మాట్లాడారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో సామూహిక శ్రీ సత్యదేవ వ్రతాలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరరావు పూజాది కార్యక్రమాలు నిర్వహించి వ్రత విశిష్టతను వివరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వ్రత మహోత్సవాన్ని తిలకించి తరించారు. ఈ కార్యక్రమంలో మారిపూడి నరసింహారావు, వీర్లపాటి మురళీకృష్ణ, మల్లంపల్లి భీష్మ, పాములు ముత్యాల, పాండురంగారావు పలువురు భక్తులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానం శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానం తెనాలి రజకపేటలో వేయించేసి ఉన్న సీతారామ కళ్యాణ దేవస్థానంలో సుమారు 60 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు రామాలయాన్ని నిర్మాణం చేయటం జరిగింది. కాలక్రమేణా నిర్మాణం చేసేటప్పుడు ఒక 10 మంది సభ్యులు, మా మామయ్య గారు వీర్లపాటి పిచ్చయ్య గారు, ఒల్లూరు రంగారావు గారు, కాకర్ల వెంకటప్పయ్య గారు, బొలుసు రాఘవయ్య గారు, మల్లంపల్లి వెంకటేశ్వరరావు గారు, నయనపు రామారావు గారు, దావులూరి మల్లయ్య గారు, ముత్యాల వెంకటేశ్వర్లు గారు, కనుమూరి చిన్నబ్బయ్య గారు, ఉల్లంగొండ అర్జునరావు గారు, అలా 10 మంది కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ రామాలయాన్ని ఇదే స్థానంలో నెలకొల్పారు. కాలక్రమేణా రామాలయం శిథిలావస్థలో చేరినప్పుడు నేను మళ్ళీ పునర్నిర్మాణంగా చేయాలని సంకల్పంతో ఒక అడుగు ముందుకు వేసి ఈ రామాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయటం జరిగింది. నాకు కొంతమంది సభ్యులు సహాయ సహకారాలతోటి నేను ఒక 15 లక్షల వ్యయంతో ఈ రామాలయాన్ని నిర్మించడం జరిగింది. అందుకు అందరూ సహాయ సహకారాలు అందించారు. మళ్ళీ పూర్వవైభవం రావాలని, అందరూ రామాలయానికి రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రామాలయం కట్టేటప్పుడు నాకు చాలా కొన్ని నిదర్శనాలు కనిపించినాయి. గర్భగుడి వరకు ఉంచి మిగిలింది ఎక్స్చేంజ్ చేయాలని చెప్పి నేను ఎంతో సంకల్పంతో గర్భగుడిని అలా ఉంచేసి చుట్టూ కట్ చేయించుకుంటూ వచ్చి చేసేటప్పటికి పొక్లైన్ లాగేటప్పటికి ఆ గర్భగుడిని తాకింది, కానీ అక్కడ స్వామివారు ఉండటం వలన ఆ గర్భగుడికి ఏమీ కాకోకుండా అలాగే ఉండిపోయింది. నాకు అదొక నిదర్శనం అయ్యింది. ఎన్నో నాకు ఈ రామాలయంలో పూజలు చేసుకున్న 25 సంవత్సరాల నుంచి దీపారాధన చేయటం, కంటిన్యూగా పూజలు చేయటం జరుగుతుంది. అప్పటి నుంచి నాకు ఎన్నో మంచి కోరికలు, మంచి పనులు, సంకల్పాలు నెరవేరినాయి. అలాగే మా పాపకి జాబురా వచ్చే విషయంలో కూడా స్వామివారి దగ్గరికి వచ్చి నేను దీపారాధన చేసి మా పాపకు జాబు రావాలి తండ్రి అని అంటే, నేను అనుకున్న మరుక్షణంలోనే మా పాపకు జాబ్ వచ్చింది. అదే రోజున ఇంటర్వ్యూ రమ్మని మా పాపకు జాబ్ వచ్చింది. అలాగే చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రామాలయంలో. ఈరోజు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇక్కడ స్వామివారి దీపారాధన, సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి. ఇలాగే నాకు మళ్ళీ కంటిన్యూగా పూర్వవైభవం రావాలంటే ఉన్న అమౌంట్ తోటి రామాలయం నిర్మించడం జరిగింది. నెలకు 10,000 రూపాయలు కంటిన్యూగా పంతులు గారికి ఒక 5,000 రూపాయలు ధూపదీప నైవేద్యాలకి ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకని సహాయ సహకారాలు మీ అందరూ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.